హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే డిసెంబర్ 24 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇది శ్రీలంకకు దిగువ భాగాన ఏర్పడే అవకాశం ఉన్నందున ఏపీకి తెలంగాణకి అంత ముప్పు ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాగల 4 నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కానీ మోస్తరు వర్షాలు కానీ ఉండవని, ఎక్కడైనా 1-2 చోట్ల చెదురుముదురుగా జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతూ ఉన్నాయి. పొడుగాళ్ళ ప్రభావంతో ఏజెన్సీ గ్రామాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు కూడా పొగమంచు భారీగా కమ్మేస్తూ ఉంది. దీనివల్ల ప్రజలు భారీగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాహనదారులు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక తెలంగాణలోనూ చలి పంజా విసురుతుంది. గత వారం 10 రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. తెలంగాణ కాశ్మీర్గా పిలువబడే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, ఖమ్మం, హైదరాబాద్లలో రోజు రోజుకి కూడా చలి తీవ్రత పెరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.